ఆగస్టు 14, 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఏ ఏ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో తిరిగే రోజు, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా అదే రాశిలో తుల్య భాగంలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటకంలో ప్రవేశించిన దశ ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే భావ ప్రకటనల మీద, అంటే మాట్లాడే ధోరణి మీద, తర్వాత వాణిజ్య నిర్ణయాల మీద, అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల యొక్క నిర్ణయాల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తాయి. దానితో పాటు కుటుంబ సంబంధాల మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము చూపించబోతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీలో భావోద్వేగాలు ఎక్కువ అవ్వడము, అగ్రెసివ్ నేచరు, కోపము, మాటను ఇష్టానుసారంగా మాట్లాడడము, ఆవేశపడ్డము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా, అనుకోని ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా అంతే అనమాట, అలాగే వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా పెద్దల సహాయం లోపించడంతో పాటు మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉండి ఉంటే వారికి అనారోగ్య సూచనతో పాటు వారి యొక్క ఖర్చు, మందుల ఖర్చు కావచ్చు, హాస్పిటల్ ఖర్చు కావచ్చు, అది మీకు ఎక్స్ట్రాగా పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: దక్షిణామూర్తి ఆలయ సందర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో మీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా నవగ్రహ ఆలయం ఉంటే అక్కడ గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకోవడంతో పాటు పసుపు రంగు వస్త్రాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది.